అప్డేట్స్ కూడా మనం అందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్స్ అందించినందుకు. రెడీగా పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలున్నాయి. 1099 పోలింగ్ కేంద్రాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ డిఎంకే కూటమిల మధ్య ప్రధానంగా పోటీ అయితే కనిపిస్తోంది. ఇక యానం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ఉత్కంఠగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో 37,972 మంది ఓటర్లున్నారు. 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మధ్య ప్రధానంగా పోటీ అయితే మనకు కనిపిస్తోంది. యానంలో 42 బూతుల్లో పోలింగ్ జరుగుతోంది. 13 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. రైట్, మనం పుదుచ్చేరికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. అదేవిధంగా యానం అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, 7 గంటలకల్లా పోలింగ్ స్టార్ట్ అయింది. ఏ విధంగా ఉంది పోలింగ్ సరళి? పుదుచ్చేరి కేంద్రపాలిత యానం సంబంధించి ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే ఏదైతే పుదుచ్చేరి యానంలో ప్రస్తుతం ఉన్నామో క్లియర్ గా విజువల్స్ చూడొచ్చు. ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి పోల్ నంబర్, ఏవైతే పోలింగ్ బూత్ నంబర్ 30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన భవన్ సంబంధించి గోపాల్ నగర్ రోడ్లో అయితే ఇది ఉంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే పోలింగ్ ఏవైతే 30 నంబర్ బూత్ దగ్గర ఇప్పటికే సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అలాగే యానం సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే ఇక్కడ బలగాలు అయితే పూర్తిగా చేరుకున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా పూర్తిగా ఏర్పడిన పరిస్థితి. అయితే ఏవైతే టీవీకే పార్టీ సంబంధించి టీవీకే పార్టీ అభ్యర్థి అయితే తోటరాజు కూడా వారి యొక్క ఏవైతే బూత్ వద్ద కూడా వారు చేరుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరైతే పోలింగ్ సంబంధించి వచ్చిన ఓటర్లు కూడా వారి యొక్క ఓటు అభిదిస్తూ ఖచ్చితంగా ఓటు టీవీకే పార్టీకి వేయాలని చెప్పట్టు ఓ పక్క ఎవరైతే తోటరాజు కూడా వారిని అడిగిన పరిస్థితి. అయితే మరో పక్క చూసుకుంటే ఏవైతే దీనికి సంబంధించి యానం ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పడిన పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే మహిళలకు సంబంధించి ఒక లైను, పురుషులకు సంబంధించి ఒక లైను, ఏవైతే ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం సజీవంగా సాగుతుంది. ఎక్కడ ఇటువంటి ఇబ్బంది కలిగే వాతావరణం జరగకుండా పూర్తిగా భద్రత ఏర్పడిన పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో 37,972 మంది ఓటర్లు అయితే వారు ఓటు వినియోగించుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే మొత్తం 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి. మరోపక్క 13 పోలింగ్ కేంద్రాలకు ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా ఏర్పాట్లు చేసే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ సంబంధించి వారి బలగాలు 100 మంది, మరోపక్క ఒడిశా సాయుధ పోలీసులకు సంబంధించి 300 మంది, మరోపక్క యానం పోలీసు సంబంధించి 200 మంది కూడా ఎన్నికల విధుల్లో వారు ఇప్పటికే పాల్గొన్నారు. 2021 ఎన్నికల్లో సంబంధించి ఒక అభ్యర్థి అదృశ్యం కావడంతో పాటు వారి యొక్క ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున గొడవలు జరిగిన నేపథ్యంలో పూర్తిగా భద్రత ఏర్పాటు చేసే పరిస్థితి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, నియోజకవర్గాలకు సంబంధించి 7 సెక్టార్లకు సంబంధించి విభజించారు. మరోపక్క అధికారులు, పోలీసులు బృందాలుగా విడిపోయి నిరంతర పహారా కాస్తున్న పరిస్థితి. డ్రోన్ పర్యవేక్షణలో నిఘాలు అయితే పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి. ఎస్పీ ఎవరైతే వరదరాజన్ ట్రైనింగ్ ఎస్పీ కొయ్య చిట్రాజులతో పాటు పోలీస్ పరిశీలకులు డాక్టర్ ప్రీతి చంద్ర భద్రతను పరిశీలిస్తారు. మరోపక్క మహిళలు యువ ఓటర్లు చైతన్యపరిచి ప్రోత్సహించడం కోసం పింక్ బూత్ అలాగే యూత్ బూత్ కూడా ప్రత్యక్షంగా ఆకర్షణగా నిలిచాయి. ఏవైతే మహాత్మా గాంధీ ప్రభుత్వ హై స్కూల్లో బూత్ 17కి సంబంధించి పింక్ బూత్ గా వారు ప్రత్యేకంగా అలంకరించారు. మరోపక్క ఏవైతే ఇక్కడ పోలింగ్ విధులకు సంబంధించి ఏవైతే విధుల్లో కూడా మహిళా ఉద్యోగం నియమించారు. క్లియర్ గా చూడొచ్చు విజువల్స్ లో. ఏవైతే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వస్తున్న అభ్యర్థులు ఎవరైతున్నారో వారి మొబైల్ ఫోన్ కూడా బయట ఉంచి వారికి చిన్న స్లిప్ ఇచ్చి కూడా బయట పంపించే పరిస్థితి క్లియర్ గా విజువల్ చూడొచ్చు. ఏవైతే ఈ సెల్ ఫోన్స్ ఏవైతే సెల్ ఫోన్స్ మీద వారు చిన్నపాటి వారికి నెంబర్ ఇచ్చి వారి దగ్గర నెంబర్ ఇక్కడ నెంబర్ ఉంచి లోపలికి సెల్ ఫోన్ కూడా అనుమతించకుండా పూర్తిగా పోలీసుల నడుమ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ అప్చరి యానం సంబంధించి 37,972 మంది ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాటు చేశారు. మరోపక్క ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మంచినీరు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఓ పక్క ఈ ఎండ ఎక్కువ నేపథ్యంలో చెండ కూడా ఏర్పాటు చేసి ఓటర్లకి వారు కూడా పూర్తిగా భద్రతా చర్యల్లో కూడా వారు ఏర్పాటు చేసిన క్లియర్ గా చూడొచ్చు. అంటే ఎవరైతే పురుషులకు ఒక లైన్ వారికి వేరుగా సపరేట్ గా వారి యొక్క ఓటు వినియోగించుకునే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. అయితే ఏవైతే పుదుచ్చేరి యానం సంబంధించి దీనికి ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఒక పక్క పింక్ బూత్ అలాగే యూత్ బూత్ అంటే ఆకర్షణీయంగా విధంగా కూడా వీరికంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా
పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి 878 మంది ఓటర్లు అయితే ఏవైతే దీనికి సంబంధించి పింక్ బూత్ సంబంధించి వారు వినియోగించున్నారు. మరోపక్క ఈ 402 మంది పురుషులు, 476 మంది మహిళలు కూడా వారు ఓటు యొక్క వినియోగించున్నారు. అయితే మెట్టగూరులోని ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ హై స్కూల్ సంబంధించి 1వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని యూత్ బూత్ గా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ విధుల్లో ఉన్న వారంతా కూడా 30 ఏళ్ల లోపల వారే ఉంటారు. అయితే ఏవైతే ఈ మే 4వ తేదీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క ఫలితాలు వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడికిస్తారో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ వీరంతా కూడా సుమారు 10 రోజుల నుంచి కూడా వీరి ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి వారి యొక్క గెలుపులైతే అంటే మేము నగ్గుతామంటే మేము నగ్గుతా అని చెప్పి ఒక పక్క ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మరో పక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కూడా వారి యొక్క ధీమా వ్యక్తం చేసే పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏవైతే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి యానంలో ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికల పోలింగ్ అయితే సజావుగా సాగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తెలచకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో 42 పోలింగ్ కేంద్రాల్లో సంబంధించి 13 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడికి ఇప్పటికే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఇప్పటికే అక్కడ చేరుకుని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా పూర్తి భద్రతా నడుమ పాలిత ప్రాంతమైన యానంలో ఎన్నికల పోలింగ్ అయితే సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక కేరళం విషయానికి వద్దాం. కేరళంలో కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 140 నియోజకవర్గాలు ఉన్నాయి. 30,400